హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కొత్తగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ టైం అయితే ఉంది అప్లై చేయడానికి. 25,000కి పైగా శాలరీతో పాటు మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి మీకు ఈ వీడియోలో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, రైల్వేకి సంబంధించి మనకి కొత్తగా ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి 4,000కి పైగా వేకెన్సీస్తో మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను, చూడని వారు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూద్దాము. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఏదైతే మనకి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందో, సో ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామందికి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది సరిగా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్లో చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎవరైతే ప్రాపర్గా అప్లికేషన్స్ అనేవి పంపిస్తారో వాళ్ళకి మాత్రమే మీకు ఫర్దర్గా రెస్పాన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకుంటే మీరు అప్లికేషన్ చేసి కూడా వేస్ట్ అనమాట. సో మీకు ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉందో, సో మనకి టోటల్గా వచ్చేసి 2 pages అయితే ఇచ్చారు. మీరు లాస్ట్ నోటిఫికేషన్లోనే లాస్ట్ 2 pages ప్రింట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో రైట్ సైడ్లో మీరు ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే అతికించాలి. సో దాని మీద వీలైతే మీ సిగ్నేచర్ కూడా పెట్టండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ అనేది రాయాలి, ఫుల్ నేము యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం క్యాపిటల్ లెటర్లో అయితే రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. తర్వాత ఏజ్ మెన్షన్ చేయాలి. తర్వాత మీ జెండర్ మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. నెక్స్ట్ మీ మెరిటల్ స్టేటస్ ఏంటి, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా కూడా రాయాలి. తర్వాత నేషనాలిటీ, మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి రాస్తాము. తర్వాత మీ క్యాస్ట్, సో మీరు ఇక్కడ క్యాస్ట్ ఉంది కదా, మీ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు రాయండి. సో తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో 10th క్లాస్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది, మిగతా అవసరం లేదు. సో 10th డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర ఫస్ట్ సీరియల్ నెంబర్లో వార్డ్ బాయ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలన్నమాట. అండ్ మీకు ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి, అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు. సో మీ ఇష్టం, మీకు ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, అది మనకి కంపల్సరీ అయితే కాదు. అండ్ ఇంకా మీకు ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించి ఏదైనా స్కిల్స్ ఉన్నా, ఏదైనా ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నా అవి కూడా ఇక్కడ బాక్స్లో రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, సో ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు జాబ్స్కి. మీకు కావాల్సినటువంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేసేసండి బాక్స్లో. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ రాసేసేయచ్చు. తర్వాత లాంగ్వేజెస్ నోన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. తర్వాత మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి కరస్పాండెన్స్ అడ్రస్ ఏంటి, అండ్ మనకి పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత అప్లికేషన్ ఫీజు కూడా ఉంది కాబట్టి ఒక ఫీజు అనేది ఏ బ్యాంక్లో తీశారు, డీడీ నంబరు, డేట్, రూపీస్ అనేది ఇక్కడ మీరు రాయాలి. తర్వాత ఫైనల్గా సిగ్నేచర్ పెట్టేసేసి లెఫ్ట్ సైడ్లో ప్లేస్ నేమ్ అండ్ డేట్ అనేది మెన్షన్ చేసేస్తే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అనేది అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. అండ్ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ చూడండి, అప్లై చేయడానికి 17th July వరకు మాత్రమే టైం ఇచ్చారు. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి 133కి పైగా సైనిక్ స్కూల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మన సొంత రాష్ట్రాల్లో కూడా సైనిక్ స్కూల్ ఉంది కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. సో ఈ యొక్క వార్డ్ బాయ్కి సంబంధించి వేకెన్సీస్ మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. అండ్ 25,000 వరకు మీకు సాలరీ వస్తుంది. దాంతోపాటు మీకు
ఫ్రీగా అకామిడేషన్ కూడా స్కూల్ వాళ్ళే ఇస్తారని మీకు ఫ్రీ మెస్సింగ్ సౌకర్యం కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కోర్స్ చేస్తుంటారో మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ పాస్ ఉంటే మీకు ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూడండి 17th జూలై 2026 కల్లా మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేయాలి అని చెప్పేసి. అండ్ మనకి ఈ జాబ్స్కి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే చూడండి, ఇక్కడ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు రిటర్న్ టెస్ట్ కూడా పెడతారంట. సో రిటర్న్ టెస్ట్ కూడా సింపుల్గానే ఉంటుంది. నార్మల్గా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, సో ఇదే టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా మీరు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు SC/ST వాళ్ళైతే 350 అండ్ జనరల్ OBC వాళ్ళైతే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా పే చేయాలంటే మనకి మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళేసి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడగు అని చెప్పేసి పేరు మీద బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై కాబట్టి మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రం మనం అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది తీసుకొని దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి అక్కడ ఎన్వలప్ కవర్ అడగండి ఇస్తారు. ఎన్వలప్ కవర్ పైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి క్యాపిటల్ లెటర్లో. అండ్ లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్ రాయాలి, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్ అనేది నోటిఫికేషన్ టాప్లో ఇచ్చారు. సో ఆ అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అండ్ డీడీ రిసిప్ట్ అన్ని డీటెయిల్స్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కంప్లీట్ అడ్రస్ ఉంది నోటిఫికేషన్లో, ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాలి. మనకి ఇది సైనిక్ స్కూల్ కొడగు నుంచి వచ్చింది, మీకు అక్కడే పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇది కాంట్రాక్చువల్ పోస్టులు అయినప్పటికీ కూడా సో మీకు వాళ్ళు ఫర్దర్గా మీ లెక్క కనుక బాగుంటే ఒక చిన్న టెస్ట్ పెట్టి మీకు పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనము ఆల్ ఓవర్ ఇండియా విడిగా ట్రాన్స్ఫర్సబుల్ జాబే కాబట్టి సో ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి మరీ ఒక పోస్ట్ అయితే లేదు, మనకి జనరల్లో ఉన్నాయి వేకెన్సీస్ కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. మనము అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి, గమనించండి. సో మనకి తొందరగానే రీచ్ అవుతుంది స్పీడ్ పోస్ట్ చేస్తే. సో వీటికి సంబంధించి మీకు మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్ ఈ నోటిఫికేషన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.